ஸ்ரீமதே ராமானுஜர்ம ஆழ்வாரெம்பெருமானார் சீர் திருவள்ளீசனம் ஸ்ரீநாராயணேதி இந்திர பதபங்கஜதாசரத்னம் ஸ்ரீரங்கநாதேதி இந்திர கருணைகரசானுபாத்திரம் நமாமி சத் சம்பிரதாய விஷய பிரவர்த்தகாரம் குரும் பாரத்வாஜம் அமார்த்தி விநாச கல்பவருஷம் காஷபான்வய சஞ்சாதம் நாராயணதாஸ்ரம் ஸ்ரீமன்னாராயணம் வந்தே யதீஸ்வர ஸ்ரீயாஜசம் श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणाणं इति इन्द्रप्राणं वन्दे रम्यजा मातरमणिं लक्ष्मीनाथसमारम्भां नादयामनज्जमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजे युग्मरुक्मव्यामोहदशैधराणितृणायमेणे अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता यवदयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन वदन्वयाणाम् आद्यस्य नकुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदेङ्गरुडं प्रणमामि मूर्धाम् भूतं सरस्वमदा वैवटनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहन भक्तांग्रेन परकालेतीन्द्र विश्रांत श्रीमत्परांकुशमणिं प्रणतोऽस्मि नित्यं रामानुजपदच्छाया गोविन्दाह्वानपायिनी तदा यत्तस्वरूपा सा जीयान्मद्विश्रमस्थले అందరికీ ఎంఆర్ స్వామి యొక్క 1000వ తిరునక్షత్రం యొక్క శుభాకాంక్షలు. మనకి సంప్రదాయంలో ఎంతోమంది పూర్వాచారులు ఉన్నారు. ఎంబెరుమానార్ జీయరం అని చెప్తున్నాం. అయితే ఒకవేళ ఎంబెరుమానార్కే గనక వారి తిరువడికే గనక ఒక నీడ ఉండుంటే అది ఎలా ఉంటుంది, అది అసలు ఎలా ఉండేది? అలాంటి ఒక స్వామివారు మనకి ఎంబార్ స్వామి. పూర్వాచార్యులలో ఊరాన్వళి గురు పరంపర అని మనం చెప్తుంటాం. అంటే ఆచార్యుడు తన శిష్యుడు, తన శిష్యుడు యొక్క తన శిష్యుడు, అలా మనకి రంగనాథుడితో మొదలయ్యి తిరిగి రంగనాథుడితో ముగేసే ఒకటటువంటి ఓరాన్వళి గురు పరంపరలో ఎంబెరుమానార్ తర్వాత అంత వైభవం కలిగినటువంటి ఆచార్యుడు మనకి ఎంబార్ స్వామి. వీరి యొక్క 1000వ తిరునక్షత్రం ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు కదా. అసలు వారు ఎవరు, వారి చరిత్ర ఏంటి, వారి యొక్క అవతారంలో చెప్పవలసినటువంటి క్రమం ఏంటి, వారి అవతారం యొక్క పరిసమాప్తిలో వారు ఇచ్చిన మనకి సందేశం ఏంటి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. మనకి ఒకవేళ ఎంబెరుమానార్ గురించి తెలుసుకోవాలన్నా ఎంబార్ స్వామి గురించి తెలుసుకోవాలి, ఎంబార్ స్వామి గురించి తెలుసుకోవాలన్నా ఎంబెరుమానార్ గురించి తెలుసుకోవాలి. ఎలా ఉంది వీరి యొక్క అవతారం అంటే మనకి స్వామి దేశికన్ వారి యొక్క దశావతార స్తోత్రంలో బలరాముడి గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తుంటారనమాట. క్షీరం శర్కర ఏవ యోమిర బృతక్ భూత ప్రభూతే గుణి ఆ కౌమార కమస్వదంత జగతే కృష్ణస్య తాః కేళయ. బలరాముడి గురించి చెప్పాలి అంటే కృష్ణావతారం పాలైతే బలరామ అవతారం చక్కెర అంట. పాలు చక్కెర కలిపితేనే దానికి ఒక తీపి వస్తుంది. అద్భుతమైన మిశ్రమం ఈ ఇళయాళ్వార్ గోవింద భట్టర్ అనేటటువంటి వీరిద్దరి యొక్క సమాహారం. మనకి తెలుసు ఎంబెరుమానార్ వారి యొక్క తిరువవతారము 1017వ సంవత్సరంలో జరిగింది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే దానికి సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత ఎంబెరుమానార్ వారి యొక్క మామయ్య గారు పెరియ తిరుమల నమ్మి స్వామి వారి యొక్క ఇద్దరు చెల్లెళ్ళు, వారి యొక్క మొదటి చెల్లెల పేరు కాంతిమతి, రెండో చెల్లెల పేరు ద్యుతిమతి. కాంతిమతి వారి యొక్క సంతానం ఎంబెరుమానార్ అయితే ద్యుతిమతి అనే అమ్మగారి యొక్క సంతానము మనకి ఎంబార్ స్వామి గోవింద భట్టర్ అంటాం. సంప్రదాయంలో ఎంబెరుమానార్ ఎన్ని అవతారాలుగా చెప్పిన విధంగా ఉందని చూసినట్టయితే శేషావతారంగా చెప్తుంటారు. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేద సాత్వికి వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం అని చెప్పి ఎంబెరుమానార్కి మంగళాశాసన శ్లోకం అది. అయితే ఇక్కడ ఎంబెరుమానార్కి ఎలాగైతే ఆ వైభవం ఉందో అలానే ఇక్కడ మనకి ఎలాగైతే ఎంబెరుమానార్ చెప్పేటప్పుడు శేషం ఆదిశేషుడి యొక్క అవతారం అని చెప్పవచ్చు, లేదంటే సేనాధిపతి యొక్క అవతారం అయి ఉండొచ్చు, పంచాయుధాల యొక్క అవతారం ఎంబెరుమానాయే అని చెప్పేవారు ఉన్నారు. అలానే చిట్ట చివరిగా శ్రీమన్నారాయణుడే స్వయంగా ఎంబెరుమానార్గా వచ్చారని కూడా మనం చెప్తుంటాం. అయితే ఈ గోవింద భట్టర్ స్వామి వారి యొక్క ఎవరి యొక్క అంశము అని చెప్పి మనకి గురు పరంపర ఆరాయణపడి గురు పరంపర ప్రభావంలో ఈ విషయం లేదు. కానీ అక్కడ క్షేత్ర మహాత్మ్యంలో ఎంబార్ స్వామి సాక్షాత్తుగా
గరుడుడి యొక్క అవతారం అని చెప్తుంటారు. దీని యొక్క పూర్వభాగం మనం చూసినట్టయితే పూర్వము శ్రీవైకుంఠంలో గరుడుడికి ఏదో ఒక చిన్న దోషం ఏర్పడడం చేత పెరుమాళ్ అంటే మన ఉజ్జీవనం కోసం గరుడుడికి దోషం నిత్యసూర్యుడు దోషాలని అంటాము, కానీ అక్కడ దోషం కూడా మన జీవనార్థం అంటినట్టు విధంగా చూపించి అన్ని సంప్రదాయాలు తిరిగి చివరిగా ఎంబెరుమాన్ శ్రీమన్నారాయణుడి యొక్క సంప్రదాయంలోకి రావాల్సిందిగా ఎంబెరుమాన్ ఆజ్ఞాపించారు, శ్రీమన్నారాయణ ఆజ్ఞాపించారని మనకు ఐతిహ్యం. ఇది ఎలా జరిగిందో మనము వీరి యొక్క అవతార క్రమాన్ని మనం చూద్దాం. కమలనయన భట్టర్ ద్యుతిమతి అమ్మ, వీడికి శ్రీదేవి అమ్మ అనే ఒక పేరు. సాధారణంగా కాంతిమతి అమ్మ భూదేవి యొక్క అవతారం అని చెప్పి, ఈ ద్యుతిమతి అమ్మ శ్రీదేవి యొక్క అవతారం అని చెప్పే ఒక సంప్రదాయం మనలో ఉంది. వీరు దాదాపుగా 1026వ శకంలో ఆ సంవత్సరంలో వారు అవతరించి అక్కడ వారు కమలనయన భట్టర్గా అవతరించి అక్కడ నుంచి పెరియ తిరుమల ఈ విషయాన్ని తెలుసుకొని వారు తిరువేంకడంలో కైంకర్యం చేసేవారు. వారు అక్కడి నుంచి వేయించేసి వీరికి జాతకర్మలన్నీ కూడా పూర్తి చేసి వీరికి పుష్ప సమాశ్రయం కూడా ఇచ్చారు అని చెప్పి కొన్ని 6000 గురు పరంపర ప్రభావం ప్రతులలో తెలుస్తుంటుంది. అక్కడి నుంచి వారు కమలనయన భట్టర్ వద్దే చాలాసేపు కాలక్షేపం చేశారు. అలానే అక్కడ చూసినట్టయితే కాంతిమతి అమ్మవారికి అవతరించినటువంటి ఎంబెరుమానారు కూడా వారు చిత్రై తిరువాదిరే నక్షత్రం రోజు వారు అక్కడ అవతరించి వారు కూడా ఈ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వారికి ఇళయాల్వార్ అనే పేరు, లక్ష్మణ సంపన్న అనే విధంగా ఎంబెరుమానానికి ఆ పేరు కలిగింది. అలానే ఇక్కడ మనకి ఈ కమలనయన భట్టర్ యొక్క తిరుకుమారుడు అయినటువంటి ఈ స్వామికి గోవింద భట్టర్ అనే పేరుతో అలంకరించి వారికి అన్ని శాస్త్రాలు కూడా తండ్రి వద్ద నేర్చుకునే సంప్రదాయం మన దగ్గర ఉంటుంది. తండ్రి మొదటి గురువు కాబట్టి తండ్రి వద్దనే శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సోమయాజులు కేశవ సోమయాజులు అని చెప్పేసి మనకి ఎంబెరుమానార్ వారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో వారు పరంపదించిన తర్వాత కేశవ సోమయాజులు వారి కుటుంబం అంతా కూడా అంటే ఎంబెరుమానార్ వారి తల్లిగారైనటువంటి కాంతిమతి వారి యొక్క భార్య అయినటువంటి తంజమామ అప్పటికే పెళ్ళైపోయింది చిన్న వయసులోనే. వారందరూ కూడా కాంచీపురం వెళ్ళేసి యాదవ ప్రకాశకుడు అప్పట్లో మనకి శంకర భాస్కర యాదవ ప్రభాకర మఠం అని చెప్పి శంకరాచార్య మతంలో అద్వైత సన్యాసిగా ఉన్నటువంటి యాదవ ప్రకాశకుడు కొంతమంది వీరికి ప్రత్యేకమైన సంప్రదాయం అని చెప్పి శుద్ధ అద్వైతంగా వీరు పాటిస్తారని చెప్పేసి ఇది ఉంది. వారి వద్ద వేదం నేర్చుకోవడానికి ఎంబెరుమానార్ అక్కడ వేంచేశారు. ఎంబెరుమానార్ అప్పటికి ఇళయాల్వారుగా ఉన్నారు. ఇళయాల్వారు గారు వేంచేసినప్పుడు ఇక్కడ గోవింద భట్టర్ స్వామి కూడా ఎంబెరుమానార్ అంటే ఇళయాల్వారి పైన అత్యంత ప్రావీణ్యంతో వారు కూడా యాదవ ప్రకాశకుడి దగ్గరికి వెళ్ళి శిష్యులకు మొదలుపెట్టారు. అయితే ఎప్పుడైనా సరే వేదాన్ని కుదృష్టులు పాలించి అయినప్పుడు వేదం యొక్క తప్పుడు అర్థాలు చెప్పినప్పుడు ఎంబెరుమానార్ సాక్షాత్గా ఆదిశేష అవతారమై ఇళయాల్వారు దానికి ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ ఏంటంటే వారు మనకి ఎన్నో చరిత్రలు మనం చూస్తున్నాం, అందరికీ కూడా తెలిసి ఉంటుంది. కప్యాసం పుండరీకం వివక్షిణి అంటే కోతి యొక్క పృష్ఠం లాగా ఉంటుంది పెరుమాళ యొక్క తిరునేత్రాలు అని చెప్పి అలాంటి యొక్క మాటలు ఎంబెరుమానార్ తట్టుకోలేక ఈ యాదవ ప్రకాశకుడి వద్ద శిష్యరికం చేసిన కాలంలో ఎంబెరుమానార్ ఇది కాదు సరైన అర్థం ఇది అని చెప్పినప్పుడు యాదవ ప్రకాశకుడికి తల కొట్టేసినట్టుగా అయింది. తన శిష్యుడు తనకన్నా చిన్నవాడు తనకి పాఠం చెప్తున్నాడు అనే అహంకారం తలకెక్కి ఈ యొక్క పెరుమాళ్ళని అంటే ఇళయాల్వారిని సంహరించాలి, చంపాలి అనే ఉద్దేశంతో వారు కాశీయాత్ర మొదలు పెడతారు. అయితే యాదవ ప్రకాశకుడు తన యొక్క శిష్యులందరూ కూడా ఆ కాశీ యొక్క తీర ప్రాంతం చేరే సమయానికి గోవింద భట్టర్ స్వామి కూడా వాళ్ళు యాదవ ప్రకాశకుడు తన శిష్యుడికి చెప్పేటటువంటి మాటలు అంటే ఎంబెరుమానార్ ఎప్పుడైతే ఈ నదిలో దిగడానికి ప్రయత్నిస్తారో ఆ నదిలో సంధ్యావందనం స్నానం చేసుకోవడానికి ఆ గంగానది స్నానం చేయడానికి దిగుతారో వారి కాళ్ళు లాగేసి కింద పెట్టేసేయండి, వారిని చంపేసేయండి, సంహరించండి అని చెప్పి వారి యాదవ ప్రకాశకులు వారి యొక్క శిష్యులకి
బోధించడం విన్న గోవింద భట్టర్ స్వామి ఇళయాళ్వారి మీద ప్రేమతోటి నువ్వు గంగా వరకు రాకపోయినా పర్లేదు, ఇక్కడి నుంచే తిరిగి వెళ్ళిపో, నిన్ను చంపడానికి మీరు ప్రయత్నిస్తున్నారు అని చెప్పినప్పుడు ఇళయాళ్వారిని కాపాడేటటువంటి వారు గొప్పవారు ఈ గోవింద భట్టర్ స్వామి. సరే, అక్కడ తర్వాత ఎంబెరుమానారు ఎలాగైతే మనకి శ్రీరంగంగా కాంచీపురం చేరారు, ఆ క్రమం అంతా మనకు తెలిసిందే. ఇటువైపు ఏం జరిగిందో చూద్దాం. ఈ గోవింద భట్టర్ స్వామి వారి యొక్క జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. గోవింద భట్టర్ స్వామి అప్పుడు గంగా స్నానానికి దిగారంట. దిగినప్పుడు మనకు ముందే చెప్పుకున్నాం, గరుడుడికి ఒక శాపం ఉండింది ఏంటంటే అన్ని సంప్రదాయాలు తిరిగి చివరిగా ఎంబెరుమానారు సంప్రదాయంలోకి రావాలి అని. అలానే వీరు గంగా స్నానానికి దిగినప్పుడు వీరి చేతికి ఒక శివలింగం తగిలిందంట. అంటే ఆ శివలింగం తగలగానే వారు అక్కడ ఉన్న వారందరూ ఏం చెప్పారంట అంటే వీరు చాలా కారణ జన్ములు, వీరు ఆ శివారాధన కోసమే పుట్టారు, కాబట్టి మీరు ఆ శివారాధన చెయ్యాలి అని చెప్పి సాధారణంగా నాయనారులలో కూడా వీరికి ఒక స్థానం ఉంది. 63 మంది నాయనారులో వీరి యొక్క పేరు ప్రస్తావించబడలేదు, ఎందుకంటే తిరిగి తర్వాత మన సంప్రదాయాలకు వచ్చేసారు. కానీ వీరికి నాయనార్లో ఉళ్ళంకై కొనరంద నాయనార్ అనే ఒక పేరుతోటి గొప్ప శివభక్తుడిగా మారిపోయారు. ఏమో ఆ శివుడి చిత్తం అనుకొని తను తిరిగి తన ఊరైనటువంటి మధురమంగళం అని వీరి యొక్క ఊరు, ఆ ఊరిలోకి వచ్చి ఆ ఊరిలోనే ఈ శివలింగాన్ని ఇప్పటికీ ప్రతిష్ఠింపజేసి అక్కడ కూడా ఇప్పటికీ ఎంబార్ స్వామికి ఉళ్ళంకై కొనరంద నాయనార్ అని చెప్పి వారు ఇప్పటికీ పూజిస్తుంటారు శైవుడు కూడా. అక్కడ ప్రదర్శించిన తర్వాత ఒకరోజు శివుడు అంట వీరికి కారులో వచ్చి ఆ రుద్రుడు శ్రీకాళహస్తికి వచ్చేసి అక్కడ కైంకర్యం చేయమని చెప్పి ఆజ్ఞాపించారంట. ఆ సమయంలో ఆ శ్రీకాళహస్తికి చేరి అక్కడ రోజు కూడా శివారాధకులుగా మారిపోయి పూర్తిగా రోజు వారి యొక్క అభిషేకానికి నీళ్ళు తెచ్చుకోవడం కానీ, ఆ పువ్వులు అలంకరణ కోసం పువ్వులు తెచ్చుకోవడం కానీ చేసేవారంట మన గోవింద భట్టర్ స్వామి. అప్పుడు పెరియ తిరుమల నంబి పక్కనే తిరుపతి ఉంది కదా, ఆ తిరుపతిలో పెరియ తిరుమల నంబి స్వామికి ఏమో వారి యొక్క ఆల్రెడీ ఎంబెరుమానార్ యొక్క సంప్రదాయంలో వీరికి సమాచారం అయిన వారు ఇలా పరుల పాలు అవుతున్నారు అనే విషయం తెలుసుకొని వారి శిష్యుల ద్వారా ఎంబార్ స్వామిని అంటే గోవింద భట్టర్ ఇప్పటికీ వారిని ఉద్ధరించడానికి 3 మాటలు ప్రయత్నించారంట. మొదటిసారిగా వెళ్ళి వీరు అక్కడ ఎక్కడ దొరుకుతారు ఈ ఉల్లంకై కొనంద నాయనార్ అని వీరి పేరు తెలుసుకొని వారు అక్కడ ఒక చెట్టు చాటును నించున్నారంట. నించుంటే ఈ ఉల్లంకై కొనంద నాయనార్ గోవింద భట్టర్ కూడా వారు పూర్తిగా శివభక్తుడిగా మారిపోయి శివుడి పేరు నామాలు వైభవాలు చెప్తూ వారు వెళ్తున్నారంట వారి శిష్యులతో పాటు. పెరియ తిరుమల నంబి స్వామిని చూసి వారు క్షరించకుండా వారి యొక్క మనను వారు వెళ్ళిపోయారంట. అప్పుడు ఆ పెరియ తిరుమల నంబి స్వామిని చూసినప్పుడు వీరి యొక్క మనసులో చిన్న కలత ఏర్పడుతుందేమో, ఇప్పటికీ ఒకసారి వీరికి గుర్తు చేద్దామని చెప్పేసి మీరు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అనే ఒక మాటను చెప్పేసి వారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారంట. అయితే రెండో మారుగా వెళ్ళారంట. రెండో మారుగా వెళ్ళినప్పుడు ఈసారి కొంచెము ఆలోచించి స్తోత్రరత్నం అని చెప్పి యామనాచార్యుడు పెరియ తిరుమల నంబి స్వామి వారి యొక్క ఆచార్యుడు వారు రాసినటువంటి స్తోత్రరత్నంలోని ఒక శ్లోకాన్ని స్వాభావికానవధికాదిశయ శ్రీకృత్యత్వం నారాయణత్వైన మృష్యతి వైదిక బ్రహ్మ శివ శతమకస్వర పరమస్వరాడితి ఏతేపి యస్య మహిమాన్నవశి విప్రశస్తే అనే ఒక శ్లోకాన్ని వారు ఏం చేశారు అంటే ఒక అప్పట్లో తాటాకు ఉండేది కదా, తాటాకు పైన రాసి వీరు వెళ్ళే మార్గంలో వదిలేశారంట. ఈ తాటాకులో రాసి వదిలేసినప్పుడు ఈ ఉల్లంకై కొనంద నాయనార్ అయినటువంటి గోవింద భట్టర్ స్వామికి ఈ తాటాకు దొరికింది. దొరికి ఏం చేశారు అంటే వారు వెంటనే ఈ చూసి వారి మనసులో ఒక చిన్న కలకరం ఏర్పడింది. ఏంటబ్బా ఏం చెప్తున్నారు వీరు అంటే ఇది మీరు పడేసుకున్నారా అని అడిగారంట. అప్పుడు ఆ పెరియ తిరుమల నంబి చాలా చమత్కారంగా నాకు సంబంధించింది ఏది నేను పడేసుకోలేదు, నాకు సంబంధించింది ఏదైనా చేయి జార్చుకోలేదు, ఇక్కడ తాటాకు గురించి అదే సమయంలో గోవింద భట్టర్ స్వామి గారి గురించి రెండింటినీ సమానంగా చెప్పారు అని చెప్పి వారు అనగానే సరే మీరు వదిలేసుకోలేదు అంటున్నారు, మరి
మరి మీ యొక్క మార్గమే నిజమైన మార్గం అని చెప్తున్నారా అని చెప్పి గోవింద భట్టర్ స్వామి చెప్తున్నారంటే ఊర్దుకుంట మార్గమే సరైన మార్గమా అంటే అడ్డంగా ఉన్న మార్గం అడ్డదారి పట్టిస్తుంది కదా అని చెప్పి తిరుమల నంబి స్వామి చెప్పారంట. అయితే ఇలా ఊర్ధంలో పెట్టేటటువంటి తిరునామమే మన మోక్షం అనుగ్రహిస్తుంది అని చెప్పి వేదం కూడా చెప్తుంది కదా ఈ శ్లోకంలో కూడా. అయితే వీరు వేదాన్ని చదివారు కదా, అయితే నాయనం త్వయిన మృచ్చది వైదిక అనే మాట వీరికి ఎక్కడైనా తగులుతుంది అనే ఆశతోటి పెరియ తిరుమల నంబి ఆ వార్తను సాయించేసి వారు తిరిగి తిరువేంకటంకి తిరిగి బయలుదేరారు. చివరిగా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఎంబెరుమానాడు వచ్చి స్వామి గోవింద భట్టర్ గురించి విన్నాము, ఇలా అయ్యిందని చెప్పారు, వారు ఇలా మారారని చెప్పారు, మీరు వారిని పురుషకారంతో మీరు తిరిగి తీసుకురాకూడదా అనే మాట చెప్పగానే పెరియ తిరుమల నంబి మళ్ళీ శ్రీకాళహస్తికి వేంచేసి అక్కడ తిరువాయుమొഴി యొక్క అర్థాన్ని మొదటిగా వేద ప్రమాణంగా, తర్వాత స్తోత్రత్న ప్రమాణంగా, మూడవది తిరువాయుమొഴി ప్రమాణంగా తిన్నిన్ వీడు అనే భాషంతో, అలానే దేవుం ఎంబెరుమాన్ కల్లాల్ పువ్వు పూసు తగుమో అని చెప్పి మాట వినగానే ఎంబార్ స్వామి మన గోవింద భట్టర్ స్వామి ఏం చేశారంటే ఎక్కడిదక్కడ పడేసి వారి కైంకర్యాలన్నీ ఆపేసి వెంటనే తిరిగి పెరియ తిరుమల నంబి స్వామితోటి వారి శిష్యుడిగా వేంచేశారు తిరువేంకటానికి. అయితే ఆ సమయానికి రామానుజుల వారు కూడా తిరువేంకటంలో చిన్న సమస్య ఏర్పడింది కదా. అప్పుడు ఏంటంటే శంఖచక్రాలు లేని పెరుమాళ్, వీరు బ్రహ్మ విష్ణు శివుడు అని చెప్పేసి, పార్వతి అని చెప్పేసి, కుమారస్వామి అని చెప్పి కొంతమంది ఆ ఎంబెరుమాన్ని ఆ సమయంలో ఉన్నప్పుడు రామానుజుల వారు అక్కడ వేంచేశారు. అప్పుడు ఎంబర్ స్వామి వారి యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు వీరు ఇక్కడ గురు పరంపర ప్రభావంలో ఇక్కడ కొనియాడారనమాట. ఏంటి అంటే ఒకసారి ఎంబర్ స్వామి అంట వారి గురువు గారైనటువంటి పెరియ తిరుమల నంబి స్వామి కోసం ఆ పర్యంకాన్ని, ఆ పాన్పుని తయారు చేసినప్పుడు ఏం చేశారు అంటే మొదటిగా వారు వెళ్ళి ఆ పరుపు పైన పడుకొని చూశారంట. అదేంటి చాలా ఆశ్చర్యంగా ఉంది, అలా ఆచార్యుడి కోసం తయారు చేసిన పాన్పులో మొదటిగా మనం ఉపయోగించి వారికి ఇవ్వవచ్చునా? ఇప్పుడు ఎంబెరుమానార్ మన రామానుజుల వారు చూశారు పక్కడి నుంచి, వారు ప్రశ్నించారంట ఎంబర్ స్వామిని, నరకం కలుగుతుంది కదా నీకు, అది నీకేం పట్టింపు లేదా అని చెప్పి అన్నప్పుడు ఎంబర్ స్వామి అంటే మనకి ఇక్కడ గోవింద భట్టర్ స్వామి వారు ఏం చెప్పారంట అంటే నాకు నరకమే కలగనివ్వండి, నాకు ఏదైనా కలగనివ్వండి, నా ఆచార్యుడికి ఈ కైంకర్యం నచ్చినంత వరకు నేను ఎక్కడ వారు పెడితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధము అని చెప్తారన్నమాట. ఇంకొక సంఘటన జరుగుతుంది ఏంటంటే ఒకసారి గోవింద భట్టర్ స్వామి అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు పాము నోట్లో ఒక ముళ్ళు కుచ్చుకుందంట. సాధారణ మనము ఎక్కడ పాము ఉన్నా పామే కదా, కాబట్టి ఆ ముళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. కానీ ఎంబార్ స్వామి గోవింద భట్టర్ స్వామి ఏం చేశారంట అంటే ఆ పాము నోట్లో చేయి పెట్టి ఆ ముళ్ళని తీశారంట. దూరం చూసినటువంటి రామానుజుల వారు ఏం చెప్పారంట అంటే అసలు ఎందుకు ఇలా చేశావు, పాము యొక్క స్వభావం కదా కాటేయడము, మరి నువ్వు ఎందుకు దాని నోటి దగ్గరకు వెళ్ళావు అంటే పాము స్వభావం అది, కానీ మనిషి యొక్క స్వభావమే అది కదా పక్కన వారికి సహాయం చేయడం, కాబట్టి నేను ఆ పాముకు కూడా కారుణ్యం చూపించినటువంటి వారు మన గోవింద భట్టర్ స్వామి. ఇదంతా జరిగింది. రామానుజుల వారు ఆ కాలక్షేపాలన్నీ అయిపోయాయి. తిరిగి వెళ్తున్న సమయంలో రామానుజుల వారిని పెరియ తిరుమల నంబి అడిగారంట. రామానుజుల వారు అన్నారంటే పెరియ తిరుమల నంబి స్వామితో, మీకేమీ కూడా మేము సమర్పించుకోలేకపోయాం, మీ దగ్గర రామాయణం విన్నాము, ఎన్నో గ్రంథాలు కాలక్షేపం సేవించాము, మీకేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయాము అంటే పెరియ తిరుమల నంబి స్వామి చెప్పారంటే ఏంటంటే మీరు సన్యాస ధర్మంలో ఉన్నారు, మేము గృహస్థ ధర్మంలో ఉన్నాము, విశేష ధర్మం ప్రకారంగా సన్యాస ధర్మంలో ఉన్న వారికే మేము అన్ని సపర్యలు చేయాల్సి ఉంది, కాబట్టి మీకేం కావాలో మీరు కోరుకోండి అని అన్నప్పుడు ఆ రామానుజుల వారు ఈ గోవింద భట్టర్ స్వామిని అడిగారంట. ఇచ్చేసాము అని చెప్పేసి పెరియ తిరుమల నంబి గోవింద భట్టర్ స్వామిని రామానుజుల వారితో పంపించేశారు. కాకపోతే ఆచార్య పైన ఉన్నటువంటి ప్రేమ చూడండి ఎంత విశేషంగా ఉంటుంది మన పూర్వాచార్యులకి అంటే ఆచార్యుల నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు తన శరీరం క్షీణించిపోయిందంట. తన కాంచీపురం ఆ ప్రాంతంలో చేరేసరికి ఆ శరీరం అనేది పూర్తిగా నడవలేని స్థితిలో అయిందంట.
ఏమైంది మీకు అని చెప్పి రామానుజుల వారు అడిగినప్పుడు గోవింద భట్టర్ స్వామి అన్నారంట, ఆచార్యుల యొక్క ఆజ్ఞ మీతో పాటు వెళ్ళమని. మేము ఒక అచిత్ వస్తువులా మీతో పాటు వచ్చేసాము. కాకపోతే ఆచార్యుడిని వదిలిపెట్టి శరీరం ఉండలేకపోతుంది అని చెప్పి ఆ పెరియ తిరుమల నంబి స్వామివారి వద్దకు వెళ్ళాలి అనే వారి యొక్క కోరికని రామానుజుల వారు చెప్పారంట. చిన్నప్పుడు రామానుజుల వారే ఇక్కడ యాదవ ప్రకాశకుల వద్దకు వచ్చారని చెప్పేసి అంత ప్రేమతోటి ఎంఆర్ స్వామి ఇక్కడికి ఏం చేశారు కదా కాంచీపురానికి. అటువంటి అన్న పైన ప్రేమ పోయిందా అంటే పోలేదు. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆచార్య యొక్క ఆ తిరుమేని సేవించడమే వారి యొక్క లక్ష్యం. అయితే రామానుజుల వారు ఏం చెప్పారంట అంటే వెళ్ళి పెరియ తిరుమల నంబిని సేవించరా అని చెప్పారంట. సేవించరా అని చెప్పారు కాబట్టి వెళ్ళిపో అని చెప్పలేదు. ఎందుకంటే ఎంఆర్ స్వామి యొక్క వైభవం వారికి తెలుసు, పెరియ తిరుమల నంబి స్వామి వారి యొక్క వైభవం వారికి తెలుసు. ఈ గోవింద భట్ట స్వామి కూడా వెళ్ళారంట. వెళ్ళి అక్కడ ద్వారబంధం దగ్గర నించున్నారు. మామగారిల్లు లోపలికి వెళ్ళే స్వాతంత్రం వారికి ఉంది. కానీ ఒక శ్రీ వైష్ణవ లక్షణాన్ని పట్టుకొని వారి యొక్క ద్వారబంధం దగ్గర నించొని సాష్టాంగ నమస్కారం చేసి అలా నించున్నారంట ద్వారబంధం వద్ద. అప్పుడు పెరియ తిరుమల నంబి వారి యొక్క భార్య గారు ఎవరైతే ఉన్నారో వారు అడిగారంట, అయ్యో అంత దూరం నుంచి వచ్చారు, ఆ కాలంలో ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాడు, కాస్త భోజనం అన్న చేయనివ్వచ్చు కదా, మీ శ్రీపాతీర్థం అన్న అనుగ్రహించవచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు పెరియ తిరుమల నంబి ఒక మాట అన్నారు, అమ్మి వేసిన ఆవుకి ఎవరైనా గడ్డి పెడతారా? ఈ ఎంఆర్ అనేటటువంటి వారు నేను రామానుజుల వారి యొక్క కైంకర్యాన్ని నేను ఇచ్చేశాను అంటే ఇక్కడ ఆచార్య యొక్క తిరువుళ్ళం ఏంటి అంటే రామానుజుల వారి వద్దకు వెళ్ళి గోవింద భట్టరు కూడా రామానుజుల వారి వద్ద అటువంటి లక్షణం కలిగినటువంటి వీరు, ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటి వీరు, ఎన్నో గొప్ప అంచులు ఆచార్య స్థానంలో ఉండాలని వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఇక్కడ కొంచెం కఠినంగా అమ్మేసిన ఆవికి గడ్డి పెట్టేవాడిని ఎవరైనా చూసారా అని చెప్పి అన్నారంట. ఈ మాటను అర్థం చేసుకున్న గోవింద భట్టర్ వారి యొక్క ఆచార్య తిరువుళ్ళం వారికి పూర్తిగా అర్థం చేసుకొని వారు తిరిగి శ్రీరంగానికి రామానుజుల వారితో వేయించేశారంట. అయితే అప్పుడు మరి వీరి అమ్మగారైనటువంటి ధృతిమతి అమ్మ ఎవరైతే ఉన్నారో వారు ఎంఆర్ స్వామిని వారి గృహస్థాశ్రమాన్ని కళ్యాణం చేయించి ఏకాంతంలో గడపట్లేదు అని చెప్పి అప్పట్లో ఏంటంటే వీరి యొక్క ఆచార్యులు అన్నీ ఎంబెర్మానార్ స్వామి రామానుజుల వారే. అటువంటి వారి వద్దకి వెళ్ళి చెప్పారంట, అయ్యో ఇలా చూసారా వారి యొక్క గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించట్లేదు, మరి మా తిరువారాధన పెరుమాళ కంటే ఇంకొక అధికారి కావాలి కదా, కాబట్టి ఏకాంతం గడపాలి కదా అని చెప్పి అంటే ఎంబెర్మానార్ స్వామి గోవింద భట్టర్ స్వామి వారిని పిలిచి వెళ్ళి నీ భార్యతో పాటు ఏకాంతంగా గడిపిరా అని చెప్పి ఆజ్ఞాపించారంట. మీరు వెళ్ళారంట. తర్వాత రోజు వచ్చేసారంట. ఈ ధృతిమతి అమ్మ వారి యొక్క భార్యను అడిగారంట, గోవింద భట్టర్ స్వామి వారి యొక్క భార్యను, ఏమైందమ్మా అంటే వారి యొక్క లోపల ఉన్నాడు అంటే అంతర్యామి పెరుమాళ్ చూపించారు, ఎంతో ప్రకాశవంతంగా ఉన్నారు వారు అని చెప్పారంట. ఇది విషయం తెలుసుకున్నట్టు రామానుజుల వారు, ఏమైంది, నువ్వు ఏకాంతం గడిపి రమ్మని కదా మేము చెప్పాము, మీ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్బంధించండి కదా మేము చెప్పాము, మీరు అది చేయకుండా వచ్చేసారేంటి అని ఎంఆర్ స్వామిని గోవింద భట్టర్ స్వామిని అడిగినప్పుడు మీరు అన్నారంట, అసలు అంతర్యామి పెరుమాళ్ అంత ప్రకాశంగా ఉన్నాక ఏకాంతం అనేది ఎక్కడ ఉంది? వారి యొక్క ఆ స్థితిని ఎంబెర్మానార్ అర్థం చేసుకొని వీరికి కూడా సన్యాసాశ్రమాన్ని ఇచ్చేశారంట. సాధారణంగా కళ్యాణమైన కొన్ని రోజులకి సన్యాసం ఇవ్వడం అనేది శాస్త్ర విరుద్ధం. కానీ ఇక్కడ విశేష ధర్మంలో వీరు ఇక్కడ ఉన్నా కూడా పెరుమాళ్ యొక్క కైంకర్యం కోసమే వీరు ఉన్నారు అనే యొక్క స్థితిని వారు అర్థం చేసుకొని వారికి సన్యాసాశ్రమం ఇచ్చి వారి యొక్క పేరైనటువంటి ఎంబెర్మానార్ అనే పేరుని వారికి ఇచ్చారంట. అయితే ఎంబెర్మానార్ ఒకరు ఉండగా ఇంకొక ఎంబెర్మానార్ ఉండకూడదు అని చెప్పేసి ఈ గోవింద భట్టర్ స్వామి వారి పేరు మొదటి పదమైనటువంటి బార్ అనే చివరి ఎంఆర్ అనేటటువంటి అక్షరాలు స్వీకరించి ఎంబార్ అని వీరి పేరు స్థిరపడింది. ఇది చూసిన కొంతమంది శిష్యులంట వీరిపైన కొంచెము అసూయ కలిగారంట. అదేంటి, ఏదో చాతగాక ఏదో చేస్తున్నారు, ఆ భార్యతో ఏకాంతంలో గడపడం కూడా చాత కాదని చెప్పి ఆ మాటలు ఎంబెర్మానార్ విని తట్టుకోలేక ఒక పని చేశారంట. ఒక చీకటి గదిలో ఏం చేశారంటే ఒక గుండె సూదిని ఇసిరేశారంట. శిష్యులందరినీ పిలిచి మీరు వెళ్ళి ఆ గుండె సూదిని తీసుకునండి అన్నారంట. ఆ కాలంలో కాగడాలు ఉండేవి, దివిటీలు ఉండేవి, వాటినే వెళ్ళి చూశారు. అంత పెద్ద చీకటి గది, చిన్న గుండు సూది, ఆ గుండు సూది ఎక్కడ కనిపిస్తుంది? కనిపించదు కదా.
అయితే ఎంఆర్ స్వామిని పిలిచి మీరు వెళ్ళి తీసుకొని రండి అని చెప్పగానే వారు ఏదీ లేకుండా లోపలికి వెళ్ళి ఆ గుండెసూతో తిరిగి వచ్చారంట. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎవరికైతే వారి యొక్క ఆత్మలక్షణం అని మిగతావి తెలుస్తాయో వారి యొక్క అంతర్యామి బ్రహ్మ అంత ప్రకాశవంతంగా ఉంటారు. అయితే ఇలానే ఇంకొక 2 ఘటనలు చెప్తారు మనకి ఆరాయరపడి గురు పరంపర ప్రభావంలో. ఏంటంటే ఎంఆర్ స్వామి ఒకసారి వెళ్ళి ఒక వారకాంత స్త్రీ అంటే మనకి వేష స్త్రీ ఒక ఇంటి ముందు నించున్నారంట. ఇది చూసినటువంటి మఠం శిష్యులందరూ వెళ్ళి రామానుజుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యో ఏదో చేస్తున్నారు మీ శిష్యులు, వారకాంత స్త్రీ ఇంటి ముందు నించున్నారు, అదేంటి అంత ఆచార భ్రష్టులై ఉన్నారు అని చెప్పి అన్నారంట. ఇది విన్న ఎంబెరుమానార్ జరిగింది ఏంటి, మీరు అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి అనే మాటను అడిగినప్పుడు ఎంఆర్ స్వామి అన్నారంట, అక్కడ వారకాంత తన యొక్క బిడ్డకి ఎంబెరుమానార్ వైభవాన్ని చెప్తుంది, ఆ వైభవాన్ని వింటూ నేను ఉండిపోయాను. ఇదే మనకి పర్పమెడత్తిగల్ అనే భాష అని తర్వాత ఆ వారకాంత చెప్పింది అని చెప్పేసి మనకి పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. అది కాకుండా ఎంఆర్ స్వామి ఒకసారంట జనాలందరూ ఒకసారి వచ్చి, ఎంఆర్ మీరు ఇంత గొప్పవారు, మీరు అంత గొప్పవారు, మీరు మీరు అది అని చెప్పి పొగుడుతున్నారంట. ఎంఆర్ స్వామి కూడా తల ఆడిస్తూ ఉన్నారంట, అవును అవును అన్న విధంగా. ఇది చూసిన ఎంబెరుమానార్ అడిగారంట, అదేంటి మన శ్రీ వైష్ణవ లక్షణమే నైత్యానుసంధానం కదా, ఆ నైత్యానుసంధానం చేస్తున్నప్పుడు చేయాల్సిన ఎందుకు మీరు మీ యొక్క పొగడ్తలను వింటూ ఉన్నారు అనే మాట అడిగారంట ఎంబెరుమానార్. ఇది ఎంఆర్ స్వామి యొక్క వైభవాన్ని బయటపెట్టడానికి తప్పితే వేరే ఉద్దేశం ఎంబెరుమానార్ కూడా లేదు. అప్పుడు ఎంఆర్ స్వామి చెప్పారంట, నా యొక్క వైభవం చెప్పారా వారు, నా యొక్క వైభవం చెప్పలేదు కదా వారు చెప్పిందంతా నా ఆచార్యులైనటువంటి పెరియ తిరుమల నంబి ఎంబెరుమానార్ యొక్క వైభవం చెప్పారు, కానీ నా వైభవం ఎక్కడ చెప్పారు, నా వైభవాన్ని నేను తిరస్కరించి నైత్యానుసంధానం చేస్తున్నానంటే ఆ వైభవం నేను మొదట స్వీకరించాను, తర్వాత దాన్ని తిరస్కరిస్తున్నానని కదా అర్థము అని చెప్పి ఒక ఉత్కృష్టమైనటువంటి ధర్మాన్ని ఎంఆర్ స్వామి ఇక్కడ చూపించారు. చివరిగా మనకి ఈ ఆచార్య పరంపరలో ఎలా ఎంఆర్ స్వామి కూడా చేరారు అనే విషయాన్ని ఓరాన్వళి పరంపరలో వారి యొక్క చిన్న కథ ఉంది. ఏంటంటే కూరత్తాల్వాన్ స్వామి వారికి 2 తిరుకుమారులు పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్. పరాశర భట్టర్ స్వామి తర్వాత ఓరాన్వళి గురు పరంపర ఆచార్యులు. అయితే వీరు అవతరించినటువంటి 10 రోజులకి ఏదైతే జాతశౌచం నామకరణ క్రమం ఉందో ఆ పైన కూరత్తాల్వాన్ రామానుజుల వారు నించొని వారు మాట్లాడుతూ, ఎంఆర్ మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకొని రండి అని ఎంబెరుమానార్ ఆజ్ఞాపించారంట. ఆజ్ఞాపించిన వెంటనే ఎంఆర్ స్వామి వారు వెళ్ళి 2 పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఎంఆర్ స్వామి ఎంబెరుమానార్ మన రామానుజుల వారు ఏం చేశారంటే వెంటనే ఎంఆర్ మీరు ద్వయమంత్రం వీరిపైన ప్రయోగించారా, వీరి వద్ద ద్వయం అనే వాసన వస్తుంది కదా అని అంటారనమాట. అదేంటి అసలు సాధారణంగా మంత్రాలకి వాసనలు కూడా ఉంటాయా, మనకు మంత్రమే తెలియదు, మంత్రానికి వాసన కూడా ఉంటుందా అంటే ఉంటుంది. అది ఎంబెరుమానార్ వంటి ఉత్కృష్టమైన వారికే తెలుస్తుంటుంది ఆ వాసనలు అనేవి. కాబట్టి మీరే వీరికి ఆచార్యుడిగా ఉండండి అని చెప్పి ఎంఆర్ స్వామిని పరాశర భట్టర్ స్వామికి, వేదవ్యాస భట్టర్ స్వామికి ఆచార్యుడిగా నియమించి ఎంబెరుమానార్ కూడా సెలవు తీసుకున్నారు. వారు పరంపదించాక కొన్ని సంవత్సరాలకి ఎంఆర్ స్వామి కూడా వారి యొక్క అవతార పరిసమాప్తిలో మనకి పరాశర భట్టర్ స్వామిని పిలిచి 10 వార్తలు చెప్పారు. ఆ 10 వార్తలు అనేది ఇప్పుడు ఈరోజు వచ్చే ఇంకో వీడియోలో మనం చూసుకుందాము. అలానే ఆ 10 వార్తలతో పాటు ఎంబెరుమానార్ తంజం అనే ఉండు, నువ్వు ఎంబెరుమానార్ తిరువడినే నువ్వు గతేని పట్టుకో, కూరత్తాల్వాన్ వంశంలో అవతరించానని నువ్వు గర్వపడకు, నేను అంత పెద్ద జ్ఞానిని నువ్వు గర్వపడకు, ఎంబెరుమానార్ తిరువడిని పట్టుకొని నువ్వు ఉండు అని చెప్పి ఒక ఉత్కృష్టమైన ఎంబెరుమానార్ తిరువడిగలే తంజం என்று పట్టి రుప్పార్ అని చెప్పి ఒక ఉత్కృష్టమైన మాటని పరాశర భట్టర్ స్వామివారికి అనుగ్రహించి వారు ఆ అవతార పరిసమాప్తి చేశారు. పెరుమాళికి నిత్య కైంకర్యానికి గరుడ అవతారంగా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు అని చెప్పి మనకి ఇది ఆరాయరపడి గురు పరంపరలో ఉంది. దీంతోపాటు కొన్ని నిర్వహణలు కూడా ఉన్నాయి. ఎంఆర్ స్వామి ఆ దివ్య ప్రబంధాన్ని పూర్తిగా ఎలా వారి యొక్క మనసులో తిష్ట వేయించుకున్నారు. ఎప్పుడు కూడా ఆ దివ్య ప్రబంధాన్ని ఆలోచిస్తూ ఉండడం వల్ల చాలా చోట్లు దివ్య ప్రబంధంలో వీరి యొక్క అభిర్మతము ఏదైతే ఉందో
చాలా లోపల ఉన్నటువంటి నిగూఢ అర్థాలన్నీ కూడా వీరికి అర్థమైన విధంగా మనకి చాలా చోట్ల వ్యాఖ్యానాల్లో ఉన్నాయి. అది మనము వచ్చే వీడియోలో మనం చూద్దాము. ఆళ్వార్ ఎమ్మెర్మానార్ జీయర్ తిరువళ్ళేశరణం శ్రీమదే రమ్యజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగ వాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. అస్మద్గురుభ్యో నమః.